రాజకీయ నాయకులను తిట్టి తిట్టి నోరు పోతుంది. ఈ అంత నీ కమినే కుత్తగాను నిజం. 100లో 90 మంది అంతే అండి. ఎక్కడో 10 మంది నిజాయితీగా ఉంటారు. ఇక మిగతా దుర్మార్గులు. జర్నలిస్టులకు రూల్స్ ఇస్తారు వాళ్ళు. ప్రశ్నించే గొంతులకు రూల్స్ పెడతారు వాళ్ళు. పోరాటం చేసే వాళ్ళపైన వాళ్ళు రూల్స్ పెడతారు. పందికొక్కుల దున్నపోతులా తింటాను కదా, మీకు లేవు రూల్స్. నడి బజార్లో వచ్చి మైక్ పట్టుకుని కెమెరా పట్టుకుని ప్రశ్నిస్తే గొంతులో మాకు రూల్స్. నమస్కారం మిత్రులారా, నేను మీ సూరన్న. అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టా లేకపోతే కాదా? నిజంగా ప్రభుత్వం కొన్ని పనికిరాని నిర్ణయాలు తీసుకుంటుంది. దేనికి పనికిరాని నిర్ణయాలు అవి? కొంచెమైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ జీవోని వెనుక తీసుకోవాలి. అక్రిడేషన్లు కొందరికే జారీ చేయాలట, అందరికి కాదట. అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్ట్గా గుర్తింపాట, లేకపోతే కాదట. శుద్ధపూస ఎమ్మెల్యేలు మీరు, దేనికి పనికిరాని మంత్రులు మీరు, దేనికి పనికిరాని సీఎం నువ్వు. ఇవా నిర్ణయాలు? కొంచెమైనా ఆలోచన చేయాలి కదా మిత్రులారా. సూరన్న నిజంగా ప్రశ్నిస్తాను కాబట్టి ఖచ్చితంగా బెల్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో పూర్తిగా వినండి. నిజమైన ఎమ్మెల్యేలు ఎవరు మరి? నిజమైన మంత్రులు ఎవరు? నిజమైన ముఖ్యమంత్రి ఎవరు? పౌర సమాచారాల శాఖ ఏం చేసిందంటే అక్రిడేషన్లు కొందరికి మాత్రం ఇవ్వాలి, నిజమైన జర్నలిస్టులకు మాత్రం ఇవ్వాలి, వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు అని చెప్తాంది. మరి మిగతాలు కాదా? మరి మీరు నిజమైన ఎమ్మెల్యేలేనా? ఓటుకు నోటు ఇచ్చిన గెలిచిన దొంగలు మీరు మళ్ళీ మాకు రూల్స్ ఇస్తారు. ఎంత విడురం ఇది! ఏదో శుద్ధపూస ఎమ్మెల్యేలు అయినట్టు మీరు ఇక నిజంగా మంచిగా పరిపాలన చేసినట్టు. ఉచిత హామీలు ఇస్తారు కదా, 100లకు 100 హామీలు ఇస్తారు కదా, ప్రచారాలు చేస్తారు కదా, ఓటుకు నోటు ఇస్తారు కదా, బీర్లు బిర్యానీలు మాస్తారు కదా, మీరు ఎమ్మెల్యేలా? మరి మిమ్మల్ని ఏమనాలి? దొంగలు అనాలి. ఓట్లకు కూడా దొంగలు అనాలి మిమ్మల్ని. మీరేం చేస్తారు? వల్ల మాకు రూల్స్ జారీ చేస్తారు. నిజంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీరు రూల్స్ జారీ చేయండి. ఈ రాజకీయాలకు సంబంధించిన శాఖ మీదే కదా, మీరు కూడా రూల్స్ ఇవ్వండి. ఏం రూల్స్ ఇస్తారు? అరే భయ్య, హామీలు ఇవ్వడం కాదు, హామీలు అమలు చేయకపోతే వెంటనే మీ పదవి రాజీనామా చేయండి అని రూల్స్ ఇవ్వండి. మీరు ఓటుకు నోటు గెలిచిన దొంగలు మీరు వెంటనే రాజీనామా చేయండి, హామీలు ఇవ్వండి. మీరు ఇస్తారా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అంత దమ్ముందా? మమ్మల్ని అంటారు మాకు రూల్స్, మరి మీకు రూల్స్ లేవా? తెల్ల చొక్క మీకు సెట్ అయింది అంటే పెన్ను పేపర్ పెట్టుకొని మేము వార్తలు రాసే తప్ప, నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ ఇలా టీవీల ముందు అన్యాయాన్ని అవినీతి బయటపెట్టాను తప్ప కథలా తమాషాలా మీది? అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టులు, లేకపోతే కాదు, కొందరికి మాత్రం ఇస్తాం. మిత్రులను బాగా గమనించండి. వాళ్ళు ఇచ్చే తొక్కల అక్రిడేషన్ సూరన్నకు అయితే అవసరం లేదు. సూరన్నకు అయితే అవసరం లేదు అక్రిడేషన్. కానీ చాలామంది ఉన్నారు అక్రిడేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. కనీసం వాళ్ళకన్నా ఇవ్వండి. ప్రభుత్వం కొంచెమైనా ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి? మేము ఎలాంటి మాటలు మాట్లాడుతాం, ఎలాంటి హామీలు ఇచ్చినాం, మేము ఏం చేస్తున్నాం అని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. తులం బంగారం ఇస్తాం, దానికి గతి లేదు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దానికి గతి లేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి టంగ్ టంగ్ అని మెసేజ్ వస్తుంది, రైతు బంధు పడుతుందని చెప్పి దానికి గతి లేదు. పింఛన్లు పెంచుతామన్నారు, దానికి గతి లేదు. 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, దానికి గతి లేదు. విద్యుత్ ఛార్జీ పెరిగినాయి, దానికి గతి లేదు. బస్సు రేట్లు పెంచుతాను, దానికి గతి లేదు. ఆ విషయాన్ని మాట్లాడరు మీరు. అక్రిడేషన్ల గురించి మాట్లాడతారు మీరు. ప్రతిపక్షం ఉన్నప్పుడు మాత్రం జర్నలిస్టులు అందరినీ గౌరవిస్తాం, స్వేచ్ఛను కాపాడుతాం, ప్రజాస్వామ్యాన్ని బతికిస్తామని చెప్తారు. ఏంది తొక్కల స్వేచ్ఛ ఉందా మాకు? ఇప్పుడు ప్రశ్నిస్తే అరెస్టులు, బెదిరింపు కాల్ చేస్తారు వీళ్ళు దుర్మార్గులు. మిత్రులారా, కొంచెమని ఆలోచన చేయండి. మీరైనా రోడ్డు మీద వచ్చి తిరుగుబాటు చేయాలి. మనం స్వేచ్ఛ లేకుండా, ప్రజాస్వామ్యం లేకుండా చేస్తాను వీళ్ళు దుర్మార్గులు. ఇంత ఘోరమా? ఇంత అన్యాయమా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంచెం చిత్తశుద్ధితో ఆలోచన చేసి వీళ్ళ మీద నిర్ణయాలు చేయండి. ఎలక్షన్ టైంలో విపరీతంగా హామీలు ఇస్తాను, అమలు చేయట్లేదు మీరు. అసలు వీళ్ళు రాజకీయ నాయకులు కాదని చెప్పండి. భారత రాజ్యాంగ ప్రమాణం చేస్తారు, మంచిగా పరిపాలిస్తా, సక్రమంగా పరిపాలిస్తా, దేశాన్ని మారుస్తా, రాష్ట్రాన్ని మారుస్తా, రోడ్లు తెస్తా, నీళ్లు తెస్తా, నియామకాలు తెస్తా, నిధులు తెస్తా, గ్రామాన్ని మారుస్తా,
మురికి లేకుండా చేస్తా, చెత్త లేకుండా చేస్తా, రోడ్లు బాగుపరుస్తా, బస్సులు తెస్తా, ఇవన్నీ చెప్తారుగా హామీలు. ఉచిత కరెంట్ ఇస్తా, ఉచిత విద్య, ఉచిత వైద్యం అని చెప్తారు. 24/7 మీతోనే ఉంటా, మీకు అందుబాటులో ఉంటా అని చెప్తారు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తలేదు, ఎక్కడ ఇచ్చిన గొంగలు అక్కడ ఉందిగా. మరి దీని మీద చర్యలు లేవా? మీరు రాజకీయ నాయకులా? మీకెందుకు ఆ ఎమ్మెల్యే పదవి? మీరు ఏ అసెంబ్లీలో వెళ్తే మళ్ళీ ప్రజల బతుకు మారుతుందని మేము కలలు కంటాం. ఎక్కడ వాడిని వీడి తిట్లు, వీడిని వాని తిట్లు, గిదే తతంగం మొత్తం. మీరు మీద గొడవడతారు. అది ఇంకా టీవీలో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుడు. ఏమైనా సమాజానికి పనికొచ్చే విషయాలు మీరు చేస్తున్నారా? గతంలో ఈ బీఆర్ఎస్ దొంగలు అట్నే, ఇప్పుడు కాంగ్రెస్ దొంగలు కట్టినాయి. కొంచెం మన చిత్తశుద్ధితో ఆలోచన చేయాలి. ఎలాంటి హామీలు ఇస్తున్నాం, ఎవరి కోసం పని చేస్తామని. ఇచ్చిన హామీలకు దిక్కు లేదు, ఇంకా మా మీద మళ్ళీ ప్రతాపం చేస్తారు. అక్రిడేషన్ విషయంలో మళ్ళీ రాజకీయం చేస్తారు. మీరు ప్రశ్నించే గొంతులకు అక్రిడేషన్ ఇవ్వండి. మీరు 50% ఉచితం అని కాదు, మొత్తం 100% ఉచితం ఇవ్వాలి ప్రశ్నించే గొంతులకు. గతం నుండి చూస్తాను ఏం చేస్తారు ప్రశ్నించే గొంతులకు. మీరు డబల్ బెడ్రూమ్లు ఇస్తాలా, 100 గజాల స్థలం ఇస్తాలా? మీరు ఏమి ఇస్తారు? మీరు ఎంతవరకు ఇచ్చింది? మీరు మీకైతే కింగ్ కోట్లో మరి 3 బెడ్రూమ్ కట్టుకోవచ్చు ఎమ్మెల్యేల కోసం. మీరు ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. కేటీఆర్ జనవాడలో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, దానివల్ల 200 కోట్లు ఉంటుంది బహుశా. పొంగులెట్టి ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. ఈ రాజకీయ నాయకులు ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి కట్టుకోవచ్చు. ఇష్టంలో చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, విదేశాల్లో ట్రిప్పులు చేయొచ్చు, వాళ్ళ పిల్లలు విదేశాలు చదువుకోవచ్చు. దానికోసం జీవోలు ఉండవు. ఇక మా కోసం జీవోలు వస్తాయి. ఇక మా కోసం అన్ని రూల్స్, రెగ్యులేషన్స్, సెక్షన్స్, చట్టాలని తీసుకొస్తారు. ఎంత సిగ్గుకరం అంటే ఆలోచన చేయాలి. నేను చెప్తున్నది బరాబర్ వినండి. మీరు ఎమ్మెల్యేలు కాదు, మీరు గెలిచిన ఎమ్మెల్యేలు కాదు. దొంగతనంగా ఓట్లు కొన్న దొంగలు మీరు వచ్చి మాకు శుద్ధపూస మాటలు చెప్తారు. మళ్ళీ నీతి లేదు, నియమం లేదు, సరిగైన అవగాహన లేదు. ఏం చేస్తున్నాం కుర్చీలో కూర్చొని, ఎట్లా పరిపాలన చేయాలి అది లేదు, ఏం లేదు. జర్నలిస్టుల మీద దాడులు చేస్తారు, జర్నలిస్టుల పైన కేసులు నమోదు చేస్తారు. 100% ఉచితం ఇవ్వాలి. జర్నలిస్టుల పిల్లలకు 100% ఫ్రీగా చదివించాలి. వాళ్ళకు ఫ్రీగా వైద్యం ఉండాలి, అంతా ఫ్రీ ఉండాలి. 50% ఏంటంటే అర్థం కాదు నాకు. మీరు ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే మీ ఆస్తులన్నీ విపరీతంగా పెరుగుతాయండి ఒకటేసారి. మీ ఆస్తులకు అసలు దోకా ఉండదు. తరతరాలు ఆస్తి ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి సంపాదించుకుంటాడు. దానిపైన జీవోలు రావు. ఎలక్షన్ కమిషన్ దాన్ని పట్టించుకోదు, మొద్దు నిద్ర పోతుంది ఎలక్షన్ కమిషన్ అయితే. డబ్బులు పంచకుండా మీరు గెలిచిందా? నిజం చెప్పండి. డబ్బులు పంచగా మీరు గెలిచింది. ఓ నీతిగా, నిజాయితీగా, నిజంగా నిస్వార్థంగా మీరు ఓట్లు తీసుకున్నట్టు, నిస్వార్థంగా వాళ్ళ ప్రజలు ఓట్లు వేసినట్టు మీరు ఇంకా పెద్ద పెద్ద బిల్డప్లు వాళ్ళ కోసం జీవోలు తీసుకురండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఖచ్చితంగా రూల్స్ జారీ చేయండి. ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి కానీ అమల్లో లేవు. రాజ్యాంగంలో క్లియర్గా రూల్స్ ఉంటాయి. డబ్బులు పంచొద్దని ఉంటుంది, నిజాయితీగా గెలవాలని ఉంటుంది. ఎక్కడ రూల్స్ ఉన్నాయి? అమలు లేదు, ఏం లేదు, తొక్కలేదు. ఇక మాకు మాత్రం రూల్స్ చేస్తారు. ఉండాలి కొంచెమన్నా. ఏం మాట్లాడాలి భయ్ అర్థం కాదు. రాజకీయ నాయకులను తిట్టి నోరు పోతుంది. ఈ అంత నీ కమిన కుత్తగాలు నిజం. 100లో 90 మంది అంతే అండి. ఎక్కడో 10 మంది నిజాయితీగా ఉంటారు. ఇక మిగతా దుర్మార్గులు. జర్నలిస్టులకు రూల్స్ ఇస్తారు వాళ్ళు, ప్రశ్నించే గొంతులకు రూల్స్ పెడతారు వాళ్ళు, పోరాటం చేసే వాళ్ళపైన వాళ్ళు రూల్స్ పెడతారు. పందికొక్కుల దున్నపోతుల తింటానుగా మీకు లేవు రూల్స్. నడి బజార్లో వచ్చి మైక్ పట్టుకుని కెమెరా పట్టుకుని ప్రశ్నిస్తే గొంతులో మాకు రూల్స్.